అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు మనం అందరం ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. అది ఇంకేమీ కాదు, అబ్బూరి మంజులా గారి ఆధ్వర్యంలో అయితే ప్రారంభమవుతున్న ఈవీఎం షోరూమ్ అయితే ఇక్కడ గ్రాండ్ గా ఓపెన్ అవుతుంది. వెనకాల మీరు చూసుకున్నట్లయితే సో ఈ షోరూమ్ లో మనకు అందుబాటులో ఉండబోయే ఎలక్ట్రికల్ బైక్స్ అనేవి కేవలం వాహనాలు మాత్రమే కాదు, ఇవి భవిష్యత్తు ప్రయాణానికి ఒక కొత్త దిశ అని చెప్పుకోవచ్చు. నేటి తరుణంలో చూసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా అయితే పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఎకో ఫ్రెండ్లీ, లో కాస్ట్, హై పర్ఫార్మెన్స్ వాహనాలు అనమాట. సో అదే ఈ ఎలక్ట్రికల్ బైక్స్ అనమాట. సో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ గ్రాండ్ ఓపెనింగ్ దసరా పండుగ సందర్భంలో అయితే ప్రారంభం అయితే చేయడం జరిగింది. ఆకర్షణమైన ఆఫర్లు కూడా ఇవన్నీ మీకోసం అయితే ఈ రోజు అయితే మొదలవుతున్నాయన్నమాట. సో మరి ఎందుకు ఆలస్యము, ఈ ప్రత్యేకమైన వేడుకల్లో మన ప్రజలతో కలిపి మనం కూడా జరుపుకుందాము. ఇక ఇప్పుడు మిమ్మల్ని ఈవీఎం షోరూమ్ లోకి అయితే నేనైతే ఆహ్వానిస్తున్నాను అనమాట. ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రారంభించిన ఓనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, రండి. ప్రస్తుతం అయితే మనం అన్నమయ్య జిల్లా కలకడలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ కలకడకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మొత్తానికి చూసుకున్నట్లయితే సార్ ఇటీవల కాలంలో ఇక్కడ కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో మన సార్ మంచి నిర్ణయం తీసుకొని ఒక ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ పెట్టడం అయితే జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అండి, ఎందుకంటే కాలుష్యం వల్ల చాలా ప్రాబ్లం ఉంది. కాలుష్యం వల్ల అన్ని రోగాలు, జబ్బులు వస్తున్నాయి. దీనివల్ల చాలా బెటర్ అండి. ఇది వెహికల్స్ కంటిన్యూ చేస్తేనే మాకు కూడా మంచిది. ఇదే ఒక స్కూటీలే కాకుండా మోటార్ సైకిల్స్ కానీ, ఆటోలు కానీ, ఈవెన్ 4-వీలర్ వెహికల్స్, ఆల్రెడీ బస్సులు కూడా వచ్చినాయి. ఇంకా మీ కంపెనీ నుంచి కూడా రావాల్సి వస్తుంది. ఇవన్నీ వస్తే మంచిది. కాలుష్యం వల్ల తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చాలా కాలుష్యం అయిపోయి 10 years లోపల ఉంటే అన్ని బ్యాన్ చేస్తున్నారు వెహికల్స్, డీజిల్ వెహికల్స్. సో ఇది వస్తే చాలా మంచిదండి. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. సో మనకి అనువుగా కావాలని మధ్యతరగతి వాళ్ళు, కొంచెం హై క్లాస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ బైక్. మీరేం స్పందిస్తారు దీనిపైన? సంతోషం అండి, ఎందుకంటే డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ కంప్లీట్గా మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా నుంచి కొంటున్నాము, ఇరాన్ నుంచి వస్తుంది. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్నేషనల్ టర్మైల్ జరిగింది కదా, అమెరికా వాళ్ళు మా దగ్గర కొనలేదు, అది రష్యా నుంచి వస్తుంది మనకు. ఇక్కడ ఇవి బాగా డెవలప్ అయిపోయి ఇవి ఇంప్రూవ్ అయితే ఈ ఛార్జింగ్ వెహికల్స్ చాలా మంచిది, చాలా సంతోషం. మనకు ఉండేది 60%, 30% ఆయిల్ ఉండేది, 70% మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము. సో అదంతా అయితే మనకి ఇంకా బాగా తలసరి ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు కూడా చాలా బాగుంటుంది. అది మామూలుగా ఇలాంటి షోరూమ్స్ అనేటివి సిటీ ప్రాంతాల్లో పెడతారు, లేకపోతే టౌన్ ప్రాంతాల్లో పెడతారు. కాకపోతే కలకడ అనే గ్రామంలో ఇలాంటిది స్థాపించడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి షోరూమ్స్ ప్రారంభించడం వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు? చాలా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు టౌన్లో ఇంటికి 1-2 ఉండొచ్చు, ఇక్కడ ప్రతి ఇంట్లోనూ 2 ఉన్నాయి, 2 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఇదే మీ టౌన్ తగ్గదు, మా మండలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొకప్పుడు మా విలేజ్ గురించి చెప్తాను. నేను సర్పంచ్గా ఉన్నాను 10 years. నాకు ఒక మోటార్ సైకిల్ ఉండింది ఒక 100 ఏళ్ళకి.
ఇప్పుడు 100 ఏళ్ళకి 150 మోటార్ సైకిల్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా పెట్రోల్ పెట్టాలంటే కష్టం, ఎందుకంటే 110 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ అవుతుంది. ఇటువంటి వెహికల్స్ వస్తే చాలా ఉపయోగం అండి, మా ప్రాంతం కానీ చాలా ఉపయోగము, బాగానే ఉంటుంది మార్కెటింగ్ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాగున్నా. జయచంద్రారెడ్డి అండి. ముఖ్యంగా సార్ ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్స్ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు యాక్చువల్గా పాత రోజులలో ఏదో 1-2 సిటీల్లో ఉంటే కస్టమర్స్ అందరూ అక్కడికి పోయి క్యూలో నిలబడి, లేదంటే కొనుక్కుంటే సర్వీస్ లేక, తర్వాత వాళ్ళు ఎప్పుడో ఎక్కడో టైం చెప్తే ఆ టయానికి పోయేది, ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ మార్కెటింగ్ సిస్టంలో కస్టమర్ సెల్లర్ దగ్గరికి రావడం అనేది కాకుండా, సెల్లరు ప్రోడక్ట్ అనేటువంటిది కస్టమర్కి అందుబాటులో కనుక ఇస్తే, వాళ్ళకు సర్వీస్ పాయింట్లో కానీ, నమ్మకం పాయింట్లో కానీ, తర్వాత ఏదైనా ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలన్నా కూడా, తర్వాత అవైలబిలిటీ కూడా అంతా బాగుంటుందని మేము పెద్ద పెద్ద మండలాలలో పొటెన్షియల్గా ఉన్న డీలర్స్ అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఈ బాబు నాయుడు గారు ఎవరికో ఎవరికి ఇవ్వడం అనేది చాలామంది ఉంటారు. ఆయన కూడా దీని మీద ఒక టేస్ట్ అనేటువంటిది గమనించిన తర్వాత ఈ కంపెనీ మేనేజర్ వచ్చి ఆయనతో డిస్కస్ చేసి ఈ ప్రోడక్ట్ ప్రొఫైల్ మంచి చెడ్డలు అన్నీ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన కూడా దీని మీద ఇలాంటి ఆయనకేమి ఈ బిజినెస్ లేకపోతే కనుక సర్వైవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదనే విధంగా ఏం లేదు. కానీ ఆయన కూడా ఈ న్యూ టెక్నాలజీ లేదనంటే ఒక న్యూ ప్రోడక్ట్ అనేటువంటిది ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇందాక మీరు సార్ని అడిగినట్టు ఈ బండ్ల గురించి విలేజెస్లో అని అంటే, ఈరోజు ప్రతి ఇంటిలో వీరు చెప్పినట్టు గతంలో ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద గ్రేట్ ఫ్యామిలీలో ఒక బండి ఉంటే, ఇప్పుడు గ్రేట్ ఫ్యామిలీలో 10 బండ్లు 20 బండ్లు ఉంటున్నాయి. అది పెట్రోల్కి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. పెట్రోల్ ఈరోజు మినిమమ్ ఏ బండి తీసుకున్నా మినిమం ₹2.75 నుంచి ₹3.5 వరకు ఒక కిలోమీటర్కి కాస్ట్ పడుతూ ఉంది. అదే ఎలక్ట్రికల్గా వచ్చినప్పుడు ఒకటి పొల్యూషన్ లేకపోవడం, 2 మ్యాక్సిమం 15-20 పైసలతోటే ఒక కిలోమీటర్కి వస్తుంది. సాధారణమైన ఫ్యామిలీలో కూడా కుటుంబాలు కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కువ కంఫర్టబిలిటీ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుందని మేము విలేజెస్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాం. సార్ ముఖ్యంగా ఈ దసరా సందర్భంగా ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్ గారు సేవా దృక్పథంలో కూడా ఆలోచించి ఈ కాన్సెప్ట్ని అయితే మన విలేజ్కి అయితే తీసుకొచ్చారు. చాలా అందుకు నేనైతే సంతోషపడుతున్నాను. సో మిగతా వాళ్ళకి అంటే ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పిస్తే ఈ ఎలక్ట్రికల్ పైన ఎంత బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు కొంతమందికి ఒక అపోహ ఉండాలి, ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్స్ అంటే పేలుతాయి. ఇది యాక్చువల్గా బ్యాటరీ స్టాండర్డ్ని బట్టి, దాంట్లో వాడేటువంటి కంట్రోలర్ని బట్టి ఇవి ఉంటాయి. ఈ అపోహను తొలగించాలంటే ప్రతి సర్వీస్ సెంటర్లో లేదంటే షోరూంలో ఒక టెక్నీషియన్, ట్రైన్డ్ టెక్నీషియన్ అనేటువంటి అతను ఉండాలి. మేము మామూలుగా ఏంటంటే ప్రతి డీలర్కి డైరెక్ట్గా కంపెనీ టెక్నీషియన్కి ఇంటర్లింకేజ్ చేస్తాం. అదే కాకుండా మాకు తిరుపతిలో కూడా ట్రైన్డ్ పీపుల్ అక్కడ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకు ఈ టెక్నాలజీ గురించి కానీ, లేదంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే దాంట్లో కానీ, వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడంలో కానీ అందుబాటులో ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళకి డౌట్లు అన్నీ క్లియర్ ఎప్పుడైతే పోతాయి, ఇప్పటికి కూడా కొంతమందికి ఆ అపోహ ఉంది, ఏది బ్యాటరీ బండ్లు అంటే పేలుతాయేమో అని. అదంతా అవగాహన తప్పు. అదేదో ఇప్పుడు కోయంబత్తూరుకు అంతా పోతే మీరు లక్షకి 4 బండ్లు కూడా ఇస్తారు, వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. తర్వాత ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసేది ఉండదు. అలాంటివి ఏదో ఒకప్పుడు చైనా బండ్లు అనేటువంటివి వచ్చి మనకు ఒక మిస్ ప్రాపగండా లేదంటే ఒక అభిప్రాయం మనకు మైండ్లో వచ్చాక, అది తప్పు కూడా కాదు, అప్పుడున్న పరిస్థితుల్లో అట్లే ఉన్నది. ఇప్పుడు ఉండేటివన్నీ కూడా చాలా వరకు అన్నీ టెస్ట్ చేసి అన్నీ కూడా వచ్చినాయి. మేము ఇప్పుడు తిరుపతికి ఈ బండ్లు వచ్చి దాదాపు 1 మంత్ కూడా కాలేదు. ఇప్పుడు దాదాపు 30-40 బండ్లు అమ్మినాము. ఇంతవరకు ఒక సింగిల్ కంప్లైంట్ అనేది లేదు. దీంట్లో ఈ కంపెనీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాటరీ డిఫరెన్స్ కాకుండా మోడల్స్ వైజ్ 2 మోడల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఈ నెలలోనే షీరో అని ఇంకొక మోడల్ రిలీజ్ చేస్తారు. రాబోయే 1-2 నెలల్లో ఎలక్ట్రిక్ బైక్స్ కూడా వస్తాయి ఈ కంపెనీకి. అందువల్ల ఓవరాల్గా మేము ఆ బైక్స్ని కూడా మేము ఏం చేసినామంటే అందుబాటులో ఉండేగా ప్రైస్ కానీ టెక్నాలజీ కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ అన్నీ పెట్టమని చెప్పిండే దానికే కొంచెం లేట్ అవుతా ఉండేది. అందువల్ల ఈ కంపెనీ హ్యాండిల్ చేసిన దానివల్ల అమ్మే వాళ్ళకన్నా కూడా ఎక్కువ వాడే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అందుకనే మేము డౌన్ ద కస్టమర్, ఏది సామాన్య మానవునికి అందుబాటులో ఉండేగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది అనమాట, ఒక ప్రాపగండా కూడా జరుగుతుంది. ఈ బ్యాటరీ బండ్లు మీరు చెప్పినట్టు ఈ విధంగా ఎండాకాలంలో అయితే ఈ బ్యాటరీలు పేలిపోతూ ఉంటాయి, ఇది తీసుకోవద్దని ఒక ప్రాపగండా కూడా చేస్తున్నారు. సో పెట్రోల్ విషయానికి వస్తే మైలేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్పి, రిపేర్స్ తక్కువ వస్తుందని చెప్పి కూడా ఆ వేలో కూడా పెట్రోల్ పరంగా బండ్లు తీసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ బ్యాటరీ బండ్లు తీసుకోవడం వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉంటుందని మీరు చెప్తారు? సింపుల్గా ఒక మాట చెప్తాయనండి, పెట్రోల్ బండి కొంటే మినిమం ఒక యావరేజ్న ఒక స్టాండర్డ్ ఫ్యామిలీ పర్సన్ మినిమం 1 లీటర్న్నర రోజుకు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ బండికి ఆయిల్కి వాడే బండి డబ్బులతోటి ఈ బండి ఈఎంఐలో కట్టుకోవచ్చు. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే దానికి మెయింటెనెన్స్ అనేటువంటిది దీనికి ఉండేది 10 పైసలు అయితే దానికి 10 రూపాయలు ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆయిల్ చేంజ్ చేయాలా, తర్వాత బ్యాటరీ అదేంది ప్లగ్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలా, మెకానికల్ ఛార్జీ, సర్వీసింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అసలు ఈ బండ్లకిను ఏ కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు, నేను ఈ కంపెనీనే అని చెప్పడంలా, మంచి బ్యాటరీ బండ్లు కనుక కంపేర్ చేస్తే అసలు పెట్రోల్ బండ్లకు దీనికి అసలు పొంతనే ఉండదు. ఏది కాస్ట్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, ప్రాబ్లమ్స్లో కానీ. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనతో పాటు సీనియర్ అయినటువంటి రిటైర్డ్ అయినటువంటి టీచర్ గారు కూడా ఉన్నారు. సో దీనిపైన పూర్తి అవగాహన ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. సో మొత్తానికైతే ఆ సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరు? మేము ప్రాపర్ బాబు. ప్రాపరా? ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇప్పుడు రిటైర్డ్ టీచరు, మానవతా సంస్థలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. నిజంగా మానవతా దృక్పథంతో అని మీరు ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. ఆ సేవలో కూడా మీరు పాల్గొన్నారని చెప్తున్నారు. సో ఇలాంటివి కూడా ఇది ఒక సేవా దృక్పథం కిందనే వస్తుంది. ఇది వ్యాపారం కింద అనుకుంటే కొంచెం అనుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ యూజ్ చేయడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన వస్తుంది, సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, చాలా బండ్లు కూడా సేల్ అవుతాయి కూడా అని నేను భావిస్తున్నాను. మీరు ఎలా భావిస్తున్నారు? నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎక్స్పెన్సెస్ రూపంలో ఆదాయం ఉందా లేదా, మనకు ఇంకో విధంగా కన్జ్యూమర్కు ఎంత ఉపయోగపడుతూ ఉండమో ఆ విషయము, ఇట్లా విషయాలన్నీ మన వాళ్ళు చెప్పినట్లు కరెక్టే, 100% కరెక్టే. నేను ఆ దృక్పథంతో ఆలోచించలేదు. ఒకే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. మానవుడై పుట్టినప్పుడు ఈ సమాజానికి మేలు చేస్తాడో చేయడో కానీ కొంతవరకు మన వల్ల నష్టం ఉండకూడదు, డ్యామేజ్ కాకూడదు. సమాజం అనేది డ్యామేజ్ కాకూడదు అంటే ఇలాంటి ఎలక్ట్రికల్ బండి ఈ పొల్యూషను ఎక్కువైపోయి రకరకాల జబ్బులు వస్తా, ఏ వయసులే తేడా లేకుండా పుట్టిన బిడ్డ కాడి నుంచి ఒక 60 ఏళ్ళ వరకు ఎన్ని రకాలుగా అంటే అన్ని జబ్బులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమి? పర్యావరణ పరిరక్షణ లేక. పర్యావరణ పరిరక్షణ కావాలంటే ప్రస్తుతానికి కంపల్సరిగా ఇట్లాంటి బండ్లు వాడాల్సిందే. ఇవి చాలా వరకు మనకు పర్యావరణ పరిరక్షణ అంటే, ఇప్పుడు ఆయిల్ ఏదైనా కానీ ఆయిల్తో యూజ్ చేసిన బండ్లు స్టార్టింగ్లో ఒక 6 months 1 year వరకు ఏమంత ప్రాబ్లం ఉంటుందో ఉండదో, కానీ ఒక ఓల్డ్ బండ్లన్నీ మొత్తం అవి కూడా ఒక పార్ట్ అయిపోయింది. కాలుష్యాన్ని చెడగొట్టేదానికి ఎంత కావాలంటే అంత నాశనం చేస్తున్నాయి పర్యావరణాన్ని. కాబట్టి మనము ఏమన్నా ఆలోచించాలా, ఆ బండ్లను తక్కువగా యూజ్ చేసి ఏది ఎక్స్పెన్సెస్ రూపంలో కాకుండా 10 మందికి అన్నా కనీసం మన వల్ల చెడ్డ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి బండ్లు వాడితే మనకు ఎక్స్పెన్సివ్ రూపంలోనా మేలుంది, ఇంకోటి 10 మందికి సహాయం చేసినట్లుంది, మనంతకు మనకు యూజ్ కూడా ఉపయోగపడేదానికి ఉండదు. కాబట్టి ఇట్లాంటి బండ్లే ఉపయోగించి ఇంకా అయినా
కొంతమంది సమాజంలో కొంతమంది వాళ్ళు మైండ్ మోటివ్ మార్చుకొని ఇట్లా బండ్లు 10 మందికి ఉపయోగపడాలని నా కోరిక. ఇంకో విషయం ఏమంటే ఈ ఊర్లో ఫస్ట్ ఎలక్ట్రికల్ బండ్లు షోరూమ్కు అతనికి ఎన్ని పనులున్నా, అతనికి డబ్బుతో అంత అవసరం లేకున్నా, ఇవి లేకున్నా రకరకాలుగా ఆయనకు ఆదాయాల సోర్సెస్ ఉన్నా 10 మందికి ఉపయోగపడదాము. నేనేదో కొత్త ధనాన్ని ఈ ఊరికి తేవాలా, ఈ మండలంలో నాకు ఇంకా మంచి గుర్తింపు కావాలా, 10 మందికి ఉపయోగపడాలా అని ఉద్దేశంతో ముందుకు వచ్చిన బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు గారికి మరొకసారి ధన్యవాదాలు. మీ సుమన్ టీవీ అంటే కూడా మాకు చాలా ఇష్టం. మీ ఇంటర్వ్యూలు చాలా చూస్తుంటాము. మీరు చాలా వాటిల్లో ఇలాంటి చాలా రకరకాల వ్యక్తుల దగ్గర కూడా పోయి వాళ్ళ యొక్క మనసును గొప్పతనాలని వెలుగు తీసు సమాజానికి ఉపయోగపడేట్టుగా మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. మీకు మేము ఇన్నాళ్ళు డైరెక్ట్గా కలిసే అంత మాకు సౌకర్యము సదుపాయం లేకుండా ఈ రోజు మా ఇంతకు మాకు వచ్చింది కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాము. ఓకే సార్, నమస్తే. బాగున్నారా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది గంగాపురము. సో మీ పేరు సార్? వెంకటరమణ నాయుడు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిమ్మల్ని చూస్తా అంటే సీనియర్ మోస్ట్ గా కనబడుతున్నారు. మీ కాలంలో బండ్లు ఎలా ఉండేవి? ఆ రోజు పెట్రోల్ పంప్ చెప్తామన్నా 91లో గ్రామానికి ఒకటి కూడా లేవు. 16 గ్రామాలు, ముందు 15 ఉన్నాయి, ఇప్పుడు 16 అయినాయి. గ్రామానికి ఒక బండి కూడా లేవు, 2 వీలర్ వెహికల్లో. అప్పుడు మేము పెట్రోల్ పట్టుకోవాలంటే కూడా రాయచూటికి పోవాలా, లేదంటే పీలేరుకి పోవాలా. ఆ రోజుల్లో మళ్ళీ పడింది ఈడ కూడా పెట్రోల్ బంక్. దాంట్లో కూడా ఫస్ట్ డీజిలే పెట్టినారు, పెట్రోల్ లేదు. మీ కాలంలో డీజిల్ ఉండేది? డీజిల్ అంటే ఈ బండ్లకు పట్టేదిలే, పెట్రోల్ పీలర్ పట్టుకొచ్చుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లో ఎట్లున్నాయంటే దావట్టి పోతా అంటే మేము ఎక్కించుకోకుండా పోతే వాళ్ళు బాధపడేవాళ్ళు. కంపల్సరీ 2-3 బండ్లు ఎదురు పడతారు, అందరూ ట్రాక్టర్లు ఎదురు పడతారు, అందరిని ఎక్కించుకొని వచ్చి కలగండ తీస్తారు. బస్సుల సౌకర్యంలే. ట్రాక్టర్ మాకు ఇంటికాడ ఎలవారిందంటే 91లో ట్రాక్టర్ తెచ్చింది. ఆ ట్రాక్టర్ నిండాకి ఎక్కించుకొని వచ్చి కళ్ళగళ్ళ దింపేది. తర్వాత కొంచెం బస్సుల సౌకర్యము రాను జనాల్లో కొంచెం బాగా ఇది వచ్చింది కాదు. అందులో పల్లెల్లో చదువుకొని పిల్లోళ్ళు ప్రతి ఇంట్లోనూ 1-2 ఉద్యోగస్తులు, తల్లిదండ్రి మిగతా పొలం పని ఏమంటే చేసినా పిల్లోళ్ళు చదివించుకోవాలని ఈ పల్లెల్లో కూడా తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, చిత్తూరు ఎక్కడ వాళ్ళు పోయి పిల్లోళ్ళు చదివించుకున్నారు. ఈరోజు మంచి ఇన్కమ్ ఉంది. అది కూడా టెక్నాలజీ రోజు పెరిగింది బాగా. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎద్దుల బండి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజీ అయితే వచ్చేసి అంటే ఎద్దుల బండి నుంచి సైకిల్ నుంచి మోటార్ సైకిల్. మా స్వామిని పిలుచుకొచ్చి మేము గుడికాడికి ఫస్ట్ వచ్చినప్పుడు సైకిల్ తీయించిన, తర్వాత ఇప్పుడు స్కూటర్ తీసుకొని తోలుకుంటా అన్నాడు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఈ దసరా సందర్భంగా అయితే ఇక్కడ షోరూమ్ అయితే ఓపెన్ అయితే అవడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? మంచి శుభవార్తది. మా బాబు గారికి వాళ్ళు ఇరువులంగిల్లో కూడా మండలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా వెహికల్ కూడా అమ్ముకొని వాళ్ళు 2 కూడా పిల్లకాయలు, ఒక పాప డాక్టరు, అమ్మ ఇంజనీరింగ్ చదువుతోంది. వాళ్ళు కూడా అంతా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మీరు కూడా ఎక్కడైనా తప్పులు జరిగేటి మామూలుగా దాన్ని కనిపెడతా ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు, అవి కూడా బయటకు తీసుకురావాలని, ఎక్కడ తప్పు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోవాలని, ఎక్కడ డ్యామేజ్ జరగకుండా. అది ఈ వెహికల్ కూడా ఇప్పుడు ఏదో 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వస్తాయని చెప్తాను ముందు మన వాళ్ళు తెచ్చిన వాళ్ళు. మైలేజ్ దాన్ని 80 వరకు పెంచితే బాగుంటుంది నా ఆలోచన. మీరు ఇక్కడ షోరూమ్ ఓపెన్ కాగానే మీరు బుక్ చేసుకున్నారని నేను విన్నాను, నిజమేనది? నిజమేనా? మేము కరెక్ట్ గా చెప్తామనేనా, బావు దగ్గర బండి ఎలక్ట్రానిక్ బండ్లు వచ్చినాయి, తలా ఒకటి తీసుకోండి, ఆ పెట్రోల్ పోసి ఎందుకు అలాడతారని చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. మనతో పాటు అయితే షోరూమ్ ఓపెన్ చేసినటువంటి ఓనర్ గారు అయితే ఉన్నారు. అబ్బూరి మంజులా గారికి సంబంధించినటువంటి షోరూమ్ అయితే ఇక్కడ గ్రాండ్ గా అయితే దసరాకి అయితే ఓపెన్ అయితే జరగడం అయితే జరిగింది. సో వీళ్ళు మన మధ్య పాటే ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ముఖ్యంగా సార్, ఈ షోరూమ్ పెట్టడానికి మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది? ఈ షోరూమ్ పెట్టడానికి నాకు ఎప్పటి నుంచి ఆలోచన ఏం రాలేదు. కాకపోతే మా ఫర్టిలైజర్ కంపెనీ జడ్డమ్మ గారు ఆరమ్మ గారు అని చెప్పినారు, తెలుసు మాకు. వాళ్ళ ద్వారా మా కంపెనీ సేల్స్ ఆఫీసరు నెంబర్ ఇచ్చినాడు, వచ్చి సేల్స్ మేనేజర్ వచ్చి అడిగాడు. కానీ ఎలక్ట్రికల్ బండ్లు మా భార్య కూడా ఏదో చేసినా కానీ వద్దులే అంటా ఉన్నింది. కానీ ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి ఉన్నీలే అని చెప్పింది. దానివల్ల నేను తీసుకున్నాను. కాకపోతే నేను 94లోనే హీరో హోండా ఎస్ఎస్ బండి కొన్నాను. అప్పటి నుంచి రోజుకు 100 రూపాయలు పెట్రోల్ కాలుస్తున్నాను. రోజుకు 100 రూపాయల లెక్కన మన ఇంట్లో ఖర్చు లేదు కాబట్టి రోజుకు 100 రూపాయల లెక్కన మనము కష్టపడిన డబ్బును
వృధా చేస్తున్నాం. కాకపోతే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ల వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో, అప్పుడైనా కుటుంబాలు బాగుపడతాయేమో అన్న లెక్కలో ఈ స్కూటర్లు తీసినాము. సక్సెస్ అయితే నడుపుతాను. నాకు 60 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది. నాకు 2 ఆడపిల్లల్లో, ఓ పాప MBBS థర్డ్ ఇయర్, ఓ పాప బీటెక్ జాబ్ చేస్తూ ఉంది బెంగళూరు ఎక్స్పైరీ కంపెనీలో ఉన్నది. అది కాకపోతే తక్కువ లాభంలో ప్రజలకు సేవ చేద్దామని 94 నుంచి రైతుల్లో మునిగి తేలిపిన ఏది బిజినెస్లోనే. వాళ్ళకు అప్పులు ఇచ్చినాను, ముంచినారో ఏం చేసినారో ఎన్నో కుటుంబాలు బాగుపడినాయి. నేను సంతోషంగా ఉండా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఈ టమాటా లాస్ వల్ల కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. మేమేమో ఆర్థికంగా కొంచెం సుఖపడి ఉన్నాము. సార్ ముఖ్యంగా సార్ ఈ షోరూమ్ లో మీరు ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు, ఎలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ? కస్టమర్స్ ఎన్ని రకాలు పోయినా కూడా అన్ని రకాలు బండ్లు తెప్పించి రైతులకు అందుబాటులో సేవ చేయగలుగుతాము. ఎలాంటి ఫ్రాడ్ అనేది చేయము. ఒక రైతు చెడిపోయినాడంటే కూడా కేవలం 1000 రూపాయల లాభంతోనే బండి అమ్మి వాళ్ళకి సేవ చేస్తాం. సార్ ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ సందర్భంగా ప్రజలు వస్తారు కదా కొనడానికి, మీరు ఎలాంటి ఆఫర్స్ అయితే పెట్టారు ఇక్కడ? మేమేమో ఆఫర్స్ దీని మీద ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన దానిపైన ఏదో ఎంతో అంతో దసరాకు 1000-500 పెట్టుకొని ఇచ్చేస్తాం. మేడం మీరు చెప్పండి మేడం. మేడం ముఖ్యంగా ఈ షోరూమ్ పెట్టడానికి ఆలోచన మీకు ఎలా వచ్చింది? సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి దీన్ని కూడా ముందు బిజినెస్ కన్నా బాగా సక్సెస్గా రన్ చేద్దామని దీన్ని తీసుకోవడం జరిగింది.